అందరికీ నమస్కారం. నేను మీ నరేష్ కుమార్, ఎకానమీ ఫ్యాకల్టీ, తెలంగాణ. ఈరోజు మనం ఇండియన్ ఎకానమీకి సంబంధించి భారత పంచవర్ష ప్రణాళికలు అనే చాప్టర్ని మనం చూసే ప్రయత్నం చేద్దాం. ముఖ్యంగా భారత పంచవర్ష ప్రణాళికలు, ఇండియాస్ 5 years ప్లాన్స్ ఒకసారి గమనించే ప్రయత్నం చేద్దాం. ఎస్, భారత పంచవర్ష ప్రణాళికలు మీ అందరికీ తెలుసండి. భారత్ స్వాతంత్రానంతరం ప్రణాళికలను అమలు చేసింది. ముఖ్యంగా భారత్ పంచవర్ష ప్రణాళికలను అమలు చేసింది. అసలు ప్రపంచంలో ప్రణాళికలను మొట్టమొదటిసారిగా రష్యా అమలు చేసింది. ప్రపంచంలో ప్రణాళికలను రష్యా రష్యా మొట్టమొదటిసారిగా 1928లో అమలు చేయటం జరిగింది. మరి రష్యా అమలు చేసినటువంటి ప్రణాళికలను భారత్ ఆదర్శంగా తీసుకొని 1951 నుండి ప్రణాళికలను మన భారత్లో సక్సెస్ఫుల్గా అమలు చేయటం జరిగింది. మరి గమనించే ప్రయత్నం చేద్దాం. ప్రపంచంలో ప్రణాళికలను మొట్టమొదటిసారిగా రష్యా అమలు చేసింది. రష్యా 1928వ సంవత్సరంలో అమలు చేయటం జరిగింది. భారత్ రష్యాను ఆదర్శంగా తీసుకొని స్వాతంత్రానంతరం ప్రణాళికలను అమలు చేసింది. భారత ప్రణాళికలను 1951వ సంవత్సరం నుండి విజయవంతంగా అమల్లోకి తీసుకురావటం జరిగింది. భారత్లో ముఖ్యంగా 5 సంవత్సరాల ప్రణాళికలను అమలు చేశారు కాబట్టి భారత ప్రణాళికలను పంచవర్ష ప్రణాళికలుగా పిలుస్తారు. 1951 నుండి మొదలుకొని భారత్లో 2015 వరకు సుమారుగా 12 పంచవర్ష ప్రణాళికలు విజయవంతంగా అమల్లోకి వచ్చాయి. ప్రణాళికలను రూపొందించడానికి, ప్రణాళికలను అమలు చేయడానికి 1950 మార్చి 15వ తేదీన ప్రణాళికా సంఘాన్ని ఏర్పాటు చేశారు. ముఖ్యంగా ప్రణాళికా సంఘం 65 సంవత్సరాల సుదీర్ఘ చరిత్ర కలిగిన ప్రణాళికా సంఘం ప్లానింగ్ కమిషన్ 12 పంచవర్ష ప్రణాళికలను అమలు చేసింది. 2014లో అధికారంలోకి వచ్చినటువంటి నరేంద్ర మోడీ ప్రభుత్వం కొనసాగుతూ ఉన్నటువంటి 12వ పంచవర్ష ప్రణాళికను రద్దు చేస్తూ, ముఖ్యంగా భారత్లో ప్రణాళికల మనుగడ వలన ఏ విధమైనటువంటి అభివృద్ధి జరగలేదని, నిరుద్యోగం, పేదరికం లాంటి శాశ్వత సమస్యలు పరిష్కారం కాలేదని, ఎన్నో సమస్యలు భారత్లో ఇంకా కొనసాగుతూ ఉన్నాయని, ప్రణాళికల మనుగడ కొనసాగడం కష్టమని చెప్పి ప్రణాళికలను నరేంద్ర మోడీ ప్రభుత్వం రద్దు చేస్తూ వాటి స్థానంలో నీతి ఆయోగ్ని తీసుకురావటం జరిగింది. మరి ముఖ్యంగా అసలు ప్రణాళికలు అమలైనటువంటి తీరు ఏ విధంగా ఉంది, ముఖ్యంగా స్వాతంత్రానంతరం ప్రణాళికలను ఎలా అమలు చేశారు మనం తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. ముఖ్యంగా భారత్లో ప్రణాళికలు అమలు కావడానికంటే ముందు ప్రణాళికల మీద జరిగినటువంటి కొన్ని ముఖ్య సంఘటనలను ప్రణాళికల మైలురాళ్ళు, భారత ప్రణాళికల మైలురాళ్ళుగా పిలుస్తారు. మనం ఒక్కొక్క మైలురాయి గురించి ఈరోజు చాలా జాగ్రత్తగా తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. ఎస్, ప్రణాళికల ప్రణాళికల మైలురాళ్ళు. ముఖ్యంగా ప్రణాళికలు అమలు కావడానికంటే ముందు ప్రణాళికల మీద జరిగినటువంటి కొన్ని ముఖ్య సంఘటనలను మైలురాళ్ళుగా పిలుస్తారు. ఇప్పుడు ప్రతి ఒక్కరి జీవితంలో సక్సెస్ అయిన తర్వాత కొన్ని మైలురాళ్ళను ఉంటాయి, గ్యారెంటీగా ఉంటాయి. సక్సెస్ అయిన విజేత తను సక్సెస్ అయ్యేంత వరకు కూడా తన జీవిత కాలంలో జరిగినటువంటి కొన్ని ముఖ్య సంఘటనలను మైలురాళ్ళుగా పిలుస్తారు. మరి ప్రణాళికలకు సంబంధించిన మైలురాళ్ళు ఒక్కొక్క దాని గురించి మనం చాలా క్లియర్గా ఈరోజు తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. రైట్, జాగ్రత్తగా. 1934 ఒక మైలురాయి, చాలా ముఖ్యమైనటువంటి మైలురాయి. 1934లో భారత ప్రణాళికల పట్ల మొట్టమొదటిసారిగా మోక్షగుండం విశ్వేశ్వరయ్య అవగాహన కల్పించాడు. ఎవరయ్యా అంటే మోక్షగుండం విశ్వేశ్వరయ్య. మోక్షగుండం
విశ్వేశ్వరయ్య. ఎస్, మీ అందరికీ తెలిసినటువంటి విషయమే, చాలా ఇంపార్టెంట్ పర్సన్ అయినా. ముఖ్యంగా 1934లో భారత ప్రణాళికలకు సంబంధించి భారత్లో మొట్టమొదటిసారిగా ప్రణాళికల పట్ల అవగాహన కల్పించిన వ్యక్తి మోక్షగుండం విశ్వేశ్వరయ్య. ఈయన ప్లానెడ్ ఎకానమీ ఫర్ ఇండియా అనే ఒక గ్రంథం ద్వారా భారత్లో ప్రణాళికల గురించి అవగాహన కల్పిస్తూ ముఖ్యంగా భారతదేశానికి సంబంధించి ఒక 10 సంవత్సరాల ప్రణాళికను కూడా ఇతడు తయారు చేసి ప్రత్యేకంగా తెలియచేయటం జరిగింది. కాబట్టి భారత్లో మొట్టమొదటిసారిగా ప్రణాళికల మీద అవగాహన కల్పించిన వ్యక్తి మోక్షగుండం విశ్వేశ్వరయ్య. భారత్లో ఇతడు మొట్టమొదటిసారిగా ఒక 10 సంవత్సరాల ప్రణాళికను తయారు చేసి ప్రత్యేకంగా వాటిని గురించి తెలియచేశాడు. ఇతడు ప్లానెడ్ ఎకానమీ ఫర్ ఇండియా అనే గ్రంథాన్ని కూడా రచించాడు. ముఖ్యంగా ఇతడు ప్రణాళికల పట్ల మొట్టమొదటిసారిగా అవగాహన కల్పించాడు కాబట్టి ఇతన్ని భారత ప్రణాళికల పితామహుడిగా పిలుస్తారు. ఇక మరొక రాయిని మనం తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. 1938, మీ అందరికీ తెలుసండి, 1938 1938వ సంవత్సరంలో భారత్కి ఒక ప్రణాళిక సంఘం కావాలని మొట్టమొదటిసారిగా సుభాష్ చంద్రబోస్, ఎస్ ఎవరయ్యా అంటే సుభాష్ చంద్రబోస్ సూచించారు. భారత్కి ఒక ప్రణాళిక సంఘం కావాలని మొట్టమొదటిసారిగా సుభాష్ చంద్రబోస్ సూచించారు. 1938వ సంవత్సరంలో సూచించడం జరిగింది. ఇక మరొక రాయి 1938, ఎస్ గమనించే ప్రయత్నం చేద్దాం. 1938 ప్రపంచంలో ప్రణాళికలను మొట్టమొదటిసారిగా రష్యా అమలు చేసింది. ముఖ్యంగా 1928లో అమలు చేసింది అని మనం తెలుసుకున్నాం. 1928వ సంవత్సరంలో రష్యా ప్రణాళికలను అమలు చేయటం ప్రారంభించింది. 1938కి వచ్చేసరికల్లా అద్భుతమైనటువంటి ప్రగతిని సాధించింది. రష్యా ప్రణాళికల మీద సాధించినటువంటి ప్రగతిని ప్రపంచానికి తెలియజేయటం కొరకు 1938వ సంవత్సరంలో రష్యా అభివృద్ధి ఉత్సవాలను నిర్వహించుకుంటుంది. దిస్ ఇస్ కాల్డ్ డెవలప్మెంట్ ఫెస్టివల్స్. అభివృద్ధి ఉత్సవాలను నిర్వహించుకుంటున్నటువంటి రష్యా దేశానికి భారతదేశం తరపున ప్రత్యేకంగా మరి జాతీయ ప్రణాళిక కమిటీ వెళ్ళింది. మీ అందరికీ తెలిసినటువంటి విషయం, జాతీయ ప్రణాళిక కమిటీ వెళ్ళింది. ఈ జాతీయ ప్రణాళిక కమిటీ ముఖ్యంగా ఎవరు ఏర్పాటు చేశారు సార్ అని అంటే ఐఎన్సి ఏర్పాటు చేసింది. ఐఎన్సి మీన్స్ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్. ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ జాతీయ ప్రణాళిక కమిటీని నెహ్రూ అధ్యక్షతన ఏర్పాటు చేసి ప్రత్యేకంగా రష్యాకు పంపించింది. ఈ కమిటీలో 2 ప్రముఖ పారిశ్రామికవేత్తలు కూడా ఉన్నారు. ఒక ఆయన టాటా, రెండో ఆయన బిర్లా. కాబట్టి గుర్తుంచుకునే ప్రయత్నం చేయండి. రష్యాలో జరుగుతున్న అభివృద్ధి ఉత్సవాలకు భారత్ తరపున ఐఎన్సి ఏర్పాటు చేసిన జాతీయ ప్రణాళిక కమిటీ నెహ్రూ అధ్యక్షతన రష్యాకు వెళ్ళింది. అందులో 2 ప్రముఖ పారిశ్రామికవేత్తలు ఉన్నారు, టాటా, బిర్లాలు. వీరు అక్కడికి వెళ్ళి ఒక నివేదికను తయారు చేసి భారత్కి సమర్పించాలి అని చెప్పి వీరిని పంపించడం జరిగింది. వీరు 1948లో తమ నివేదికను సమర్పించడం జరిగింది. అప్పటికే భారత్కు స్వాతంత్రం వచ్చింది. ఏది ఏమైనప్పటికీ భారత్లో ప్రణాళికలు అమలు కావడానికి ప్రధాన కారకుడు నెహ్రూ గారు. ముఖ్యంగా రష్యాకు వెళ్ళినటువంటి నెహ్రూ గారు రష్యాలో సాధించినటువంటి ప్రణాళికల అభివృద్ధి మొత్తాన్ని కూడా చూసి ఆయన ఆశ్చర్యపోయాడు. ఎలాగైనా భారత్ కూడా స్వాతంత్రం వచ్చిన తర్వాత ఖచ్చితంగా ప్రణాళికలు అమలు చేయాలని చెప్పి ఆయన అక్కడే నిశ్చయించుకున్నాడు. అందుకే నెహ్రూ ప్రణాళికలు అమలు చేయటంలో అత్యంత కృషి చేశాడు. అందుకే అతనిని భారత ప్రణాళికల రూపశిల్పిగా పిలవటం జరుగుతుంది. ఇందాక మనం గమనించాం, భారత ప్రణాళికల పితామహుడిగా ఎవరిని పిలుస్తారు అని అంటే మోక్షగుండం విశ్వేశ్వరయ్య. భారత ప్రణాళికల రూపశిల్పిగా ఎవరిని పిలుస్తారు అని అంటే జవహర్లాల్ నెహ్రూని పిలవటం జరుగుతూ ఉన్నది. ఇక మరికొన్ని మైలురాళ్ళ గురించి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఎస్ 1944, ఎస్ 1944 బ్రిటిష్ ప్రభుత్వం కొనసాగుతూ ఉన్నది, మనందరికీ తెలిసిన విషయమే. 1944లో బ్రిటిష్ ప్రభుత్వం భారత్లో ప్రణాళికలను అమలు చేయడానికి ప్రత్యేకంగా
ఏ దలాల్ అధ్యక్షతన, ఏ దలాల్ ఆదర్శ్ దలాల్ అధ్యక్షతన ప్రణాళిక మరియు అభివృద్ధి శాఖను ఏర్పాటు చేసింది. ప్లానింగ్ అండ్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్ ఏర్పాటు చేసి భారత్లో ప్రణాళికలను ఏర్పాటు చేయడానికి సన్నాహాలు చేసింది. కానీ ఇది ఎటువంటి ప్రణాళికలు అమలు చేయకుండానే 1946లో ఇది రద్దు చేయడం జరిగింది. గమనించే ప్రయత్నం చేయండి. 1944లో బ్రిటిష్ ప్రభుత్వం భారత్లో ప్రణాళికలను అమలు చేయడానికి ప్రయత్నం చేసింది. ముఖ్యంగా ఏ దలాల్ అధ్యక్షతన ప్రణాళిక మరియు అభివృద్ధి శాఖను ఏర్పాటు చేసింది. కానీ అనుకోని పరిస్థితులలో అది ఎటువంటి ప్రణాళికలు అమలు చేయకుండానే 1946లో రద్దు చేయటం జరిగింది. ఇక మనం నెక్స్ట్ మరొక మైలురాయిని గమనించేటటువంటి ప్రయత్నం చేద్దాం. భారత్లో స్వాతంత్రం కంటే ముందు 3 ప్రైవేటు ప్రణాళికలు రూపొందించబడ్డాయి. ఈ 3 ప్రైవేటు ప్రణాళికలు రూపొందించబడ్డాయి కానీ ఎక్కడ కూడా అమలు జరగలేదు. మరి ఆ 3 ప్రైవేటు ప్రణాళికల్లో బొంబాయి ప్రణాళిక, గాంధీ ప్రణాళిక, ప్రజా ప్రణాళిక. ఒక్కొక్క ప్రణాళిక గురించి మనం చాలా జాగ్రత్తగా చర్చించుకునే ప్రయత్నం చేద్దాం. ఎస్, ఎస్ మిత్రులారా, మనం గమనించే ప్రయత్నం చేద్దాం. భారత్లో స్వాతంత్రం రావడానికంటే ముందు 3 ప్రైవేటు ప్రణాళికలు రూపొందించబడ్డాయి. 3 ప్రైవేటు ప్రణాళికల్లో మొదటిది బొంబాయి ప్రణాళిక, రెండవది గాంధీ ప్రణాళిక, మూడవది ప్రజా ప్రణాళిక. ఈ 3 ప్రణాళికలు రూపొందించబడ్డాయి కానీ ఎక్కడ కూడా అమలు జరగలేదు. మరి ఈ 3 ప్రణాళికలకు సంబంధించినటువంటి అంశాలను ముందుగా మనం తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. వీటి మీద ఎన్నోసార్లు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో క్వశ్చన్స్ కూడా వచ్చాయి. కాబట్టి ఈ 3 ప్రణాళికల గురించి మనం కాసేపు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముందుగా బొంబాయి ప్రణాళిక. ఎస్, బొంబాయి ప్రణాళిక. బొంబాయి ప్రణాళికను బొంబాయికి చెందినటువంటి 8 మంది పారిశ్రామికవేత్తలు రూపొందించారు. 8 మంది పారిశ్రామికవేత్తలు. ఎస్, బొంబాయి ప్రణాళికను బొంబాయికి చెందిన 8 మంది పారిశ్రామికవేత్తలు రూపొందించారు. 8 మంది పారిశ్రామికవేత్తలలో ఒకే ఒక ఆర్థికవేత్త జాన్ మత్తై. ఒకే ఒక ఆర్థికవేత్త జాన్ మత్తై. ఎస్, ఇతడు ప్రముఖ ఆర్థికవేత్త, మీ అందరికీ తెలుసు. 8 మంది పారిశ్రామికవేత్తల్లో ఒకే ఒక ఆర్థికవేత్త జాన్ మత్తై. ఇందులో 2 ప్రముఖ పారిశ్రామికవేత్తలు ఉన్నారు. ఒకతను టాటా, రెండో అతను బిర్లా. మరి 8 మంది పారిశ్రామికవేత్తలు ముఖ్యంగా పెట్టుబడిదారీ ఆర్థిక వ్యవస్థ లక్షణాలతో బొంబాయి ప్రణాళికను రూపొందించారు. ముఖ్యంగా బొంబాయి ప్రణాళికను 10,000 కోట్ల రూపాయలతో 15 సంవత్సరాల కాలానికి రూపొందించారు. ఎస్, 10,000 కోట్ల రూపాయలతో 15 సంవత్సరాల కాలానికి బొంబాయి ప్రణాళికను రూపొందించడం జరిగింది. ముఖ్యంగా తలసరి ఆదాయాన్ని రెట్టింపు చేయాలనేటటువంటి ఉద్దేశంతో బొంబాయి ప్రణాళికను రూపొందించారు. ముఖ్యంగా ఈ బొంబాయి ప్రణాళిక అధిక ప్రాధాన్యత దేనికి ఇచ్చింది సార్ అని అంటే, ఎస్, మౌలిక పరిశ్రమలకు ఇవ్వటం జరిగింది. మౌలిక, బేసిక్ ఇండస్ట్రీస్ గా పిలుస్తారు. మౌలిక పరిశ్రమలు గుర్తుంచుకునేటటువంటి ప్రయత్నం చేయండి. ఎస్, మరొకసారి గమనిద్దాం. బొంబాయి ప్రణాళికను 1943లో బొంబాయికి చెందినటువంటి 8 మంది పారిశ్రామికవేత్తలు రూపొందించారు. 8 మంది పారిశ్రామికవేత్తల్లో ప్రముఖ ఆర్థికవేత్త ఒకే ఒక ఆర్థికవేత్త జాన్ మత్తై. అందులో 2 ప్రముఖ పారిశ్రామికవేత్తలు టాటా, బిర్లాలు. ముఖ్యంగా బొంబాయి ప్రణాళికను 10,000 కోట్ల రూపాయలతో 15 సంవత్సరాల కాలానికి రూపొందిస్తూ తలసరి ఆదాయం ఫర్ క్యాపిటల్ ఇన్కమ్ ని రెట్టింపు చేయాలనేటటువంటి ఉద్దేశంతో రూపొందించారు. ముఖ్యంగా ఈ ప్రణాళిక అధిక ప్రాధాన్యత మౌలిక పరిశ్రమలకు ఇచ్చింది. దిస్ ఈస్ కాల్డ్
బేసిక్ ఇండస్ట్రీస్గా పిలుస్తారు. మౌలిక పరిశ్రమలకు ప్రాధాన్యత ఇస్తూ బొంబాయి ప్రణాళికను రూపొందించడం జరిగింది. ఇక నెక్స్ట్ మనం గాంధీ ప్రణాళికను చూసే ప్రయత్నం చేద్దాం. గాంధీ ప్రణాళిక, ఎస్, గాంధీ లక్ష్యాలతో, గాంధీ సిద్ధాంతాలతో, గాంధీ భావాలతో మరి శ్రీమన్నారాయణ అగర్వాల్, ఇతని షార్ట్కట్లో ఎస్ఎన్ అగర్వాల్ గా పిలుస్తారు. ఎస్, గాంధీజీ అనుచరులలో ప్రధాన అనుచరులు ముఖ్యంగా ఎస్ఎన్ అగర్వాల్ ఒకరు. మరి గాంధీ లక్ష్యాలతో, గాంధీ సిద్ధాంతాలతో, గాంధీ భావాలతో శ్రీమన్నారాయణ అగర్వాల్ అనేటటువంటి వ్యక్తి గాంధీ ప్రణాళికను 1944లో రూపొందించడం జరిగింది. ముఖ్యంగా 3,500 కోట్ల రూపాయలతో గాంధీ ప్రణాళికను రూపొందించాడు. 3,500 కోట్లతో రూపొందిస్తూ కాలపరిమితి లేకుండా రూపొందించడం జరిగింది. గాంధీ ప్రణాళిక ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాలకు అధిక ప్రాధాన్యతను ఇస్తూ రూపొందించబడింది. గ్రామీణ ప్రాంతాలలో ముఖ్యంగా వ్యవసాయ రంగానికి, ముఖ్యంగా చిన్న తరహా పరిశ్రమలకు అధిక ప్రాధాన్యత ఇస్తూ రూపొందించబడింది. గమనించండి మిత్రమా, గాంధీ ప్రణాళిక గ్రామీణ ప్రాంతాలకు అధిక ప్రాధాన్యత ఇస్తూ, ముఖ్యంగా వ్యవసాయ రంగానికి, చిన్న తరహా పరిశ్రమలకు అధిక ప్రాధాన్యత ఇస్తూ రూపొందించబడినటువంటి ప్రణాళిక గాంధీ ప్రణాళికగా పిలుస్తారు. దిస్ ఇస్ ఎస్ గాంధీ ప్లాన్. నెక్స్ట్ మనకి లాస్ట్ వన్ ప్రజా ప్రణాళిక. ప్రజా ప్రణాళికను 1945లో ఇండియన్ లేబర్ ఫెడరేషన్కి చెందినటువంటి ఎంఎన్ రాయ్ ప్రత్యేకంగా రూపొందించారు. ఎంఎన్ రాయ్ మీ అందరికీ తెలిసినటువంటి విషయమే. ఎంఎన్ రాయ్ ఇండియన్ లేబర్ ఫెడరేషన్కి చెందినటువంటి ఎంఎన్ రాయ్ కమ్యూనిస్టు సిద్ధాంతాలతో, సామ్యవాద భావాలతో ప్రజా ప్రణాళికను రూపొందించాడు. ప్రజా ప్రణాళికను 15,000 కోట్ల రూపాయలతో, ముఖ్యంగా 15,000 crores 15,000 కోట్ల రూపాయలతో 10 సంవత్సరాల కాలానికి రూపొందించడం జరిగింది. అంతేకాకుండా మరి ఈ ప్రజా ప్రణాళిక అధిక ప్రాధాన్యత వ్యవసాయ రంగానికి ఇచ్చింది. అదేవిధంగా వినియోగ వస్తు పరిశ్రమలకు అధిక ప్రాధాన్యత ఇస్తూ రూపొందించడం జరిగింది. దిస్ ఇస్ పీపుల్స్ ప్లాన్. ప్రజా ప్రణాళిక 1945లో ఇండియన్ లేబర్ ఫెడరేషన్కి చెందినటువంటి ఎంఎన్ రాయ్ రూపొందించడం జరిగింది. కమ్యూనిస్టు సిద్ధాంతాలతో, సామ్యవాద భావాలతో, ముఖ్యంగా 15,000 కోట్ల రూపాయలతో 10 సంవత్సరాల కాలానికి రూపొందిస్తూ ప్రత్యేకంగా ఈ ప్రణాళిక వ్యవసాయ రంగానికి, వినియోగ వస్తు పరిశ్రమలకు అధిక ప్రాధాన్యత ఇస్తూ ప్రత్యేకంగా ప్రజా ప్రణాళికను రూపొందించడం జరిగింది. కాబట్టి ఇలా మనం ఒక్కొక్క ప్రణాళిక, మొత్తం 3 ప్రణాళికలు బిఫోర్ ఇండిపెండెన్స్ ఏ విధంగా ఉన్నాయో తెలుసుకున్నాం. ఈ 3 ప్రణాళికలు రూపొందించబడ్డాయి, కానీ ఎక్కడ కూడా అమలు జరగలేదు. మరి ఇంకా మరికొన్ని మైలురాళ్లను మనం గమనించేటటువంటి ప్రయత్నం చేద్దాం. ఎస్, 1948లో జాతీయ ప్రణాళిక కమిటీ, ఇందాక మనం తెలుసుకున్నాం. 1938లో భారత్ తరపున రష్యాకు వెళ్ళినటువంటి జాతీయ ప్రణాళిక కమిటీ, నెహ్రూ అధ్యక్షతన రష్యాకు వెళ్ళినటువంటి జాతీయ ప్రణాళిక కమిటీ తన నివేదికను ప్రభుత్వానికి సమర్పిస్తూ 3 ముఖ్య విషయాలను తెలియచేశారు. 3 ముఖ్య విషయాలలో మొదటిది ప్రణాళికలు అమలు చేయమని సూచించింది. రెండవది ప్రణాళికా సంఘం ఏర్పాటు చేయమని సూచించింది. మూడవది మిశ్రమ ఆర్థిక వ్యవస్థను ఏర్పాటు చేయమని సూచించింది. ఎస్, గమనించండి మిత్రులారా, 1948లో జాతీయ ప్రణాళిక కమిటీ రష్యాకు వెళ్ళి వచ్చి తన నివేదికను ప్రభుత్వానికి సమర్పిస్తూ 3 ముఖ్య విషయాలను తెలియచేసింది. మూడిట్లో మొదటిది భారత్లో ప్రణాళికలను అమలు చేయమని సూచించింది, భారత్లో ప్రణాళికా సంఘాన్ని ఏర్పాటు చేయమని సూచించింది, భారత్లో మిశ్రమ ఆర్థిక వ్యవస్థను ఏర్పాటు చేయమని సూచించింది. ప్రత్యేకంగా ఈ 3 ముఖ్య విషయాలు తర్వాతి కాలంలో భారత్లో సక్సెస్ఫుల్గా ఇంప్లిమెంట్ చేయడం కూడా జరిగింది. ఇక మరొక మైలురాయి
అది 1950 జనవరి. ఎస్, 1950 జనవరిలో భారత్లో ముఖ్యంగా సర్వోదయ ప్రణాళిక రూపొందించబడింది. సర్వోదయ ప్రణాళిక. ఎస్, గమనించే ప్రయత్నం చేద్దాం. 1950 జనవరిలో సర్వోదయ ప్రణాళికను మరి జయప్రకాష్ నారాయణ రూపొందించడం జరిగింది. ఈ సర్వోదయ ప్రణాళిక అనేది ముఖ్యంగా జయప్రకాష్ నారాయణ రూపొందిస్తూ భారత్కు ఎటువంటి ప్రణాళిక కావాలో తనదైనటువంటి శైలిలో రూపొందిస్తూ ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాలకు, వ్యవసాయ రంగానికి, నీటిపారుదల అనే అంశానికి, ఇతర గ్రామీణ నేపథ్యానికి సంబంధించినటువంటి అంశాలకు పెద్దపీట వేస్తూ సర్వోదయ ప్రణాళికను రూపొందించడం జరిగింది. కానీ భారత ప్రభుత్వం సర్వోదయ ప్రణాళికను అమలుపరచలేదు, అంగీకరించలేదు. కానీ సర్వోదయ ప్రణాళికలో ఉన్నటువంటి కొన్ని ముఖ్య అంశాలను భారత్లో మొదటి పంచవర్ష ప్రణాళికకు తీసుకోవటం జరిగింది. ఇక్కడ ఒక క్వశ్చన్ రావడానికి ఆస్కారం ఉంటుంది. ఈ క్రింది వానిలో భిన్నమైన అంశాన్ని గుర్తించండి. మిత్రమా జాగ్రత్త, ఈ క్రింది వానిలో భిన్నమైన అంశాన్ని గుర్తించండి. ఆప్షన్ ఏ బొంబాయి ప్రణాళిక, ఆప్షన్ బి గాంధీ ప్రణాళిక, ఆప్షన్ సి ప్రజా ప్రణాళిక, ఆప్షన్ డి సర్వోదయ ప్రణాళిక. ఎస్, ఇక్కడ ఆన్సర్ ఏదని మనం గమనించి చూస్తే సర్వోదయ ప్రణాళిక. ఎందుకు సార్ అంటే బొంబాయి ప్రణాళిక, గాంధీ ప్రణాళిక, ప్రజా ప్రణాళిక 3 ప్రణాళికలు బిఫోర్ ఇండిపెండెన్స్ రూపొందిస్తే సర్వోదయ ప్రణాళిక మాత్రం ఆఫ్టర్ ఇండిపెండెన్స్ రూపొందించడం జరిగింది. కాబట్టి అట్లా భిన్నమైన అంశాన్ని కూడా మనం చాలా జాగ్రత్తగా గుర్తుంచుకోవాల్సినటువంటి అవసరం. ఇక నెక్స్ట్ మరొక మైలురాయి, అది 1950 మార్చి 15. ఎస్, డన్. 1950 మార్చి 15వ తేదీన భారత్లో ప్రణాళిక సంఘాన్ని ఏర్పాటు చేశారు. ఎస్, దిస్ ఈస్ కాల్డ్ ప్లానింగ్ కమిషన్. మిత్రులు గమనించండి, 1950 మార్చి 15వ తేదీన భారత్లో ప్రణాళికలను అమలు చేయడానికి, ప్రణాళికలను రూపొందించడానికి ముఖ్యంగా ప్రణాళికా సంఘాన్ని ఏర్పాటు చేశారు. దీనిని ప్లానింగ్ కమిషన్ గా కూడా పిలుస్తారు. కాబట్టి ఎగ్జామ్లో ఖచ్చితంగా ప్రణాళికా సంఘం మీద ఎన్నోసార్లు క్వశ్చన్స్ వచ్చాయి. ప్రణాళికా సంఘాన్ని ఎప్పుడు ఏర్పాటు చేశారు? 1950 మార్చి 15వ తేదీన ఏర్పాటు చేశారు. ప్రణాళికా సంఘం అనేది భారతదేశంలో ఏ రకమైనటువంటి సంస్థ? మీ అందరికీ తెలుసు, భారత్లో కొన్ని రాజ్యాంగబద్ధ సంస్థలు ఉంటాయి, కొన్ని శాసనబద్ధ సంస్థలు ఉంటాయి, కొన్ని సలహాపూర్వక సంస్థలు ఉంటాయి. రాజ్యాంగంలో ఉన్న ఆర్టికల్ని బేస్ చేసుకొని ఏర్పాటు చేస్తే రాజ్యాంగబద్ధ సంస్థలని, పార్లమెంటు చట్టం ద్వారా ఏర్పాటు చేయబడేటటువంటి సంస్థలను శాసనబద్ధ సంస్థలు అని, ముఖ్యంగా కేంద్ర కేబినెట్ ఆమోదంతో ఏర్పాటు చేయబడేటటువంటి సంస్థలను సలహాపూర్వక సంస్థ అని పిలుస్తారు. మన ప్రణాళికా సంఘం ఏ రకమైనటువంటి సంస్థ అని మనం గమనిస్తే ప్రణాళికా సంఘం అనేది భారతదేశంలో ఒక సలహాపూర్వకమైనటువంటి సంస్థగా చెప్పొచ్చు. దిస్ ఈజ్ కాల్డ్ అడ్వైజరీ బాడీగా పిలవటం జరుగుతుంది. ఇక మనం గమనించి చూసినట్లయితే ప్రణాళికా సంఘం యొక్క ప్రధాన కార్యాలయం ఎక్కడుంది? న్యూఢిల్లీలో ఉంది. ఎస్, ప్రణాళికా సంఘం యొక్క ప్రధాన కార్యాలయం న్యూఢిల్లీలో ఉంది. ప్రణాళికా సంఘం యొక్క అధికారిక భవనాన్ని యోజన భవన్ అని పిలుస్తారు. ప్రణాళికా సంఘం యొక్క అధికారిక పత్రిక యోజన పత్రిక. ముఖ్యంగా భారత్లో ప్రణాళికలకు సంబంధించి, ప్రణాళిక విధానాలకు సంబంధించి భారత రాజ్యాంగంలో ఏదైనా ఆర్టికల్ ఉందా సార్ అని అంటే 39 ఆర్టికల్ ముఖ్యంగా భారత ప్రణాళికలకు సంబంధించినటువంటి ఆర్టికల్గా దీనిని మనం గుర్తుంచుకోవాలి. 39 ఆర్టికల్ ప్రణాళికల గురించి తెలియచేస్తూ ఉంది. ఇక ప్రణాళికా సంఘానికి ఎవరుంటారు అని గమనిస్తే ప్రణాళికా సంఘానికి అధికారికంగా ఒక చైర్మన్, ఒక డిప్యూటీ చైర్మన్ ఉంటారు. మరి చైర్మన్గా దేశ ప్రధానమంత్రి ఉంటారు. డిప్యూటీ చైర్మన్ని దేశ ప్రధానమంత్రి ప్రత్యేకంగా మరి నియమించడం జరుగుతూ ఉంది. మరి ప్రణాళికా సంఘం, తొలి ప్రణాళికా సంఘం చైర్మన్గా నెహ్రూ ఉన్నారు. తొలి ప్రణాళికా సంఘం డిప్యూటీ చైర్మన్ గుల్జారీలాల్ నందా. 12వ ప్రణాళికా సంఘం చైర్మన్ డాక్టర్ మన్మోహన్ సింగ్.
12వ పంచవర్ష ప్రణాళికా సంఘం డిప్యూటీ చైర్మన్ మౌంటైన్ సింగ్ అహ్లూవాలియా. ఇక భారత ప్రణాళికా సంఘానికి చివరి చైర్మన్గా ఎవరు పనిచేశారు అని అంటే నరేంద్ర మోడీ పనిచేశారు. కాబట్టి ప్రణాళికా సంఘానికి ఉన్నత అధికారులుగా ఎవరు ఉంటారు? చైర్మన్ ఉంటారు, డిప్యూటీ చైర్మన్ ఉంటారు. చైర్మన్గా ఎవరు ఉంటారు? దేశ ప్రధానమంత్రి ఉంటారు. డిప్యూటీ చైర్మన్ని దేశ ప్రధానమంత్రి ప్రత్యేకంగా నియమించటం జరుగుతూ ఉంది. ఇక ముఖ్యంగా మనం గమనించి చూస్తే భారతదేశంలో అమలు చేయబడినటువంటి ప్రణాళికలు 5 సంవత్సరాల ప్రణాళికలు. గమనించే ప్రయత్నం చేద్దాం. భారతదేశంలో 5 సంవత్సరాల ప్రణాళికలు అమలు చేశారు కాబట్టి భారత ప్రణాళికలను పంచవర్ష ప్రణాళికలుగా పిలుస్తారు. దిస్ ఇస్ కాల్డ్ 5 years ప్లాన్స్. మరి భారతదేశంలో పంచవర్ష ప్రణాళికలు ముఖ్యంగా మరి 5 ఏళ్లకోసారి అమలు చేస్తారు కాబట్టి భారతదేశంలో ప్రణాళికలను ఎవరు రూపొందిస్తారు అనేది మనకు చాలా ముఖ్యమైనటువంటి అంశం. మన భారత్లో ప్రణాళికలను ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి ప్రణాళికా సంఘం రూపొందిస్తుంది. ప్రణాళికా సంఘం రూపొందిస్తుంది. దిస్ ఈస్ కాల్డ్ ప్లానింగ్ కమిషన్. మరొకసారి గమనిద్దాం. భారత్లో ప్రణాళికలను ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి ఈ దేశానికి ఉపయోగపడే విధంగా, అన్ని రంగాలకు ఉపయోగపడే విధంగా, అన్ని వర్గాల ప్రజలకు ఉపయోగపడే విధంగా, దేశంలో లభించేటటువంటి సకల వనరులను అన్నింటినీ కూడా అందుబాటులో ఉన్నటువంటి అభిలషణీయమైనటువంటి వనరులను ఉపయోగించుకొని ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి ప్రణాళికా సంఘం ప్రణాళికను రూపొందించడం జరుగుతుంది. అలా రూపొందించేదాన్ని ప్రణాళిక ముసాయిదా అంటారు. అలా రూపొందించిన తర్వాత దానిని వివిధ విభాగాలకు పంపి ఆమోద ప్రక్రియ చేస్తుంది. మరి ప్రణాళికా సంఘం తయారు చేసిన రిపోర్టు మొట్టమొదట ఎక్కడికి వెళ్తుంది అని అంటే కేంద్ర క్యాబినెట్కి వెళ్తుంది. సెంట్రల్ క్యాబినెట్. కేంద్ర క్యాబినెట్కి వెళ్తుంది. కేంద్ర క్యాబినెట్లో ప్రధానమంత్రి కూడా భాగం మీ అందరికీ తెలుసు. కేంద్ర క్యాబినెట్ అనంతరం ఎక్కడికి వెళ్తుంది అని అంటే ఎన్డీసీకి వెళ్తుంది. నేషనల్ డెవలప్మెంట్ కౌన్సిల్. జాతీయ అభివృద్ధి మండలి. నేషనల్ డెవలప్మెంట్ కౌన్సిల్, జాతీయ అభివృద్ధి మండలి 1952లో ఆగస్టు 6న దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఎన్డీసీ దగ్గరికి వెళ్తుంది. ఎన్డీసీ ఆమోదం అనంతరం ఎక్కడికి వెళ్తుంది అని అంటే పార్లమెంట్కి వెళ్తుంది. పార్లమెంట్. మనం చాలా జాగ్రత్తగా గమనించే ప్రయత్నం చేద్దాం. పార్లమెంట్కి వెళ్తుంది. ఇప్పుడు గమనించండి, భారత్లో ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి ప్రణాళికా సంఘం తయారు చేస్తుంది. ప్రణాళికా సంఘం తయారు చేసిన ప్రణాళిక ముసాయిదా మొట్టమొదట కేంద్ర క్యాబినెట్ వద్దకు వెళ్తుంది. కేంద్ర క్యాబినెట్ ఆమోదం అనంతరం ఎన్డీసీ వద్దకు వెళ్తుంది. ఎన్డీసీ ఆమోదం అనంతరం పార్లమెంటు వద్దకు వెళ్తుంది. ఇలా ఆమోద ప్రక్రియ జరుగుతుంది. ఒకసారి గమనించండి, ప్రణాళికా సంఘం, కేంద్ర క్యాబినెట్, ఎన్డీసీ, పార్లమెంటు. అయితే ఖచ్చితంగా మీ అందరికీ గుర్తుంచుకోవాల్సినటువంటి అవసరం ఇక్కడ ఒక క్వశ్చన్ రైజ్ అవుతూ ఉంది. భారత్లో ప్రణాళికలను అంతిమంగా ఆమోదించేది ఎవరు? అంతిమంగా ఆమోదించేది ఎవరు అన్నప్పుడు ఇక్కడ ఆన్సర్ ఎన్డీసీ. అదేంటి సార్, పార్లమెంట్ ఇక్కడ కనిపిస్తూ ఉంది, మీరు ఎన్డీసీ అంటారేంటి అని చెప్పి మీకు డౌట్ వస్తుంది. కానీ ఒక ప్రణాళిక ఈ దేశానికి సరిపోయే విధంగా ఉందా లేదా అనేటటువంటి పూర్తి స్థాయి విశ్లేషణ ఎన్డీసీ వద్దనే జరుగుతుంది. కాబట్టి ఎన్డీసీ అనేటటువంటిది ఫైనల్, అంతిమంగా ఆమోదించే సంస్థ ఎన్డీసీ. ఇక పార్లమెంట్ అనేటటువంటిది చివరిగా ఆమోదిస్తుంది. కాబట్టి ఇక్కడ కూడా క్వశ్చన్ ఏంటి అని అంటే భారత ప్రణాళికా సంఘం తయారు చేసిన ముసాయిదాను సాంప్రదాయ రీత్యా అంతిమంగా ఆమోదించేది ఎవరు అని అంటే పార్లమెంట్. కాబట్టి పార్లమెంట్ అనేది ఒక ఫైనల్ ట్రెడిషనల్ యాక్సెప్టెడ్ వాస్తవ ఆమోదం ఎక్కడ జరుగుతుంది అని గమనించినప్పుడు మాత్రం ఎన్డీసీ అనేటటువంటిది గుర్తుపెట్టుకోవాలి. పార్లమెంట్ అంటే మీ అందరికీ తెలుసు, లోక్సభ, రాజ్యసభ, రాష్ట్రపతి ముగ్గురిని కలిపితే పార్లమెంటు అని అంటారు. ఏదైనా ఒక బిల్లుని ముఖ్యంగా మనం లోక్సభలో కానీ రాజ్యసభలో కానీ ప్రవేశపెట్టచ్చు. లోక్సభలో ప్రవేశపెడితే లోక్సభ ఆమోదం అనంతరం రాజ్యసభకు వెళ్తుంది. రాజ్యసభ ఆమోదించిన తర్వాత రాష్ట్రపతి వద్దకు వెళ్తుంది. ఆ బిల్లు రాష్ట్రపతి సంతకం అనంతరం మరి
చట్టంగా మారి అమల్లోకి వస్తుంది. పార్లమెంట్ అనేటటువంటి దాన్ని మనం గమనించి చూస్తే లోక్సభ, రాజ్యసభ, రాష్ట్రపతి ముగ్గురిగా పిలుస్తారు. ఎస్ రైట్. ఇక మనం మరిన్ని అంశాలను నెక్స్ట్ క్లాస్లో మనం తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. థ్యాంక్ యూ వ్యూవర్స్, థ్యాంక్ యూ ఫ్రెండ్స్.